ఈ నియోజకవర్గంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు శాంక్షన్ చేసే ఉన్నాయి, భూమి పూజ చేసే ఉన్నాయి, మళ్ళీ వస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్కారం. 2 నిమిషాలు. ఇప్పుడు జనగణమనతోటి పూర్తి కార్యక్రమం సమాప్తం చేసే ముందు ఇక్కడ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, జరగని విచిత్ర సంఘటన ఇక్కడ జరిగింది. దళిత సమాజాన్ని నేను మాట్లాడడం, నువ్వు చెప్పు. దళిత సమాజాన్ని వాళ్ళు వచ్చి ఒక 2 నిమిషాలు వస్తారు మీకు, అందరి సంఘం వాళ్ళు. దాంతోపాటు మా ప్రస్థానికి ఇంకా ఓపెన్ కాకున్నా కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ నుంచి ఒక 2 అవార్డులు వచ్చినాయి ఇప్పటికీ. వారిని శ్రీధరబాబు గారు ఇస్తారు మాకు. వాళ్ళు వచ్చి దాని తర్వాత జనగణమన మీరు వెళ్ళిపోండి. మీకు ఎయిర్పోర్ట్ దాకా కూడా రాను, నాకు కూడా ఒప్పుకోలేదు. కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా దీపావళి కోసం పార్టీలు వాళ్ళ వ్యక్తి కాదు. దయచేసి ఇది స్టేజ్ ఏమన్నా అవుతుంది మేడం? ఒకసారి జరగండి సార్. మేడం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కొకిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్మించిన మహాప్రస్థానం శ్మశాన వాటికకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి సౌర విద్యుత్ పైన నడిచే మహాప్రస్థానం మన మంచిర్యాల్ 4 ఎకరాల సుశాల విస్తీర్ణంలో ఉత్తర వాహిని గోదావరి ఒడ్డున పూర్తి గోదావరి జలాలచే నిర్మించబడినది. 550 చెట్లతో పూర్తి స్మృతి వనం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 103 రోజులలో నిర్మించబడినది. అంతేకాకుండా ప్రతిరోజు 240 యూనిట్ల సోలార్ యూనిట్ ఉత్పత్తి అవుతున్న మహాప్రస్థానం. 70% గ్రీనరీ, 8 సాంప్రదాయ దహన వాటికలు, 2 ఎలక్ట్రికల్ దహన వాటికలు, బాడీ ఫ్రీజర్స్, గెస్ట్ హౌస్, ఇవన్నీ గ్రీన్ క్రిమిటోరియంతో మొట్టమొదటిసారిగా